సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ శుక్రవారం రోజు మంచిగా కొంత రెస్ట్ తీసుకొని రూమ్లలో పడుకొని వారి వారి పనులలో నిమగ్నమవుతున్న సమయంలో మీరంతా మీలో మీ రక్తంలో నీలి రక్తం ప్రవహిస్తుంది కాబట్టి మీరందరు ఇక్కడికి వచ్చిర్రని నేను నమ్ముతున్నా బలంగా. ఎందుకంటే ఎంతోమంది రూమ్లలో రెస్ట్ తీసుకుంటున్నప్పటికీ మీలో ఎంతో కొంత జైభీం నినాదం ఎక్కింది కాబట్టే ఈరోజు మనందరం ఇక్కడ ఆసీనులైనము. అయితే ఈ సందర్భంగా నేను అనవసరమైన మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక 2 మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఏదో మైక్ ఇచ్చిరని మాట్లాడకుండా ఒక 2 ముచ్చట్లు నాకు తోచిన విధంగా చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఈ జైభీం నినాదం వెనక ఏం దాగున్నది? మనం చిన్నప్పుడు వ్యతిరేక పదాలు తెలుసు. ఈరోజు జైభీంకి వ్యతిరేక పదం ఏమన్నా చెప్పగలరా? నా నోటి నుంచి చెప్పదలుచుకోలేదు నేను. జైభీం మన ఊర్లలో మనం జైభీం అంటే ఇంకో దిక్కు ఇంకొక నినాదము ఎగిసిపడుతున్నది. మొన్న ఈ మధ్య మీరు ఇంటి నుంచి ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే ప్రతి ఊర్లో, మీది ఏ ఊరైనా సరే, ప్రతి ఊర్లో ప్రతి ఇంటి గేటుకు ఒక నినాదం రాయబడి ఉన్నది. రేపు మీరు తెలంగాణ వాళ్ళు అయితే, ఆంధ్ర గురించి నాకు తెలియదు సారీ, తెలంగాణలో మట్టుకు ప్రతి ఇంట్లో ప్రతి ఇంటి గేటు బయట ఫోటో పంపించమని చెప్పండి. మీకు తెలియకుండా జైభీం నినాదం కాకుండా ఇంకో నినాదం రాయబడి ఉన్నది. ఆ నినాదమే ఈరోజు చాప కింద నీరులా విస్తరించి రేపు మనల్ని ఒక వైరస్ లాగా తినేటువంటి ప్రమాదం అనేది పొంచి ఉన్నది. కాబట్టి ఈ సభకు మీరు ఇలాంటి ఎన్ని సభలు జరిగినా హాజరు కావాలి. ఎందుకు కావాలి అని అంటే దీనికోసమే. ఆ వైరస్ కరోనా కోవిడ్ కంటే ప్రమాదకరమైన వైరస్ నుంచి బయటపడడానికి ఆ నినాదానికి అపోజిట్గా జైభీం నినాదం ఒకటే రేపు నిలబడగలుగుతుంది. కాబట్టి నిలబడాలి. కాబట్టి ఈరోజు వాళ్ళు కోట్లలో ఉంటే మనము కనీసం 10లో కూడా లేకపోతున్నాం. జైభీం నినాదము ఎత్తుకోకపోతే రేపు మనము మళ్ళీ మూతికి ముంత ముడ్డికి అది కట్టుకొని చెప్పేసి ఇంతకుముందులాగా టీ తాగాలంటే టీ గ్లాసులు మళ్ళీ మనకు పక్కన పెట్టే పరిస్థితి త్వరలోనే రాబోతున్నది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న 2 రోజుల కింద గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి. గ్రూప్ 1 అంటే IAS IPS అధికారులను సెలెక్ట్ చేసే ఒక పరీక్ష. ఆ పరీక్షలో రిజల్ట్స్ తీసుకుంటే అందరూ రిజర్వేషన్ల మీద పడి ఏడుస్తుంటారు. అయితే వారి ఏడుపు ప్రకారం చూసుకుంటే ఎస్సీలకు 50 మార్కులు వచ్చినా వాడు IPS సెలెక్ట్ కావాలి, బీసీలకు 40 మార్కులు వచ్చినా సెలెక్ట్ కావద్దు, ఓసీలకు 60 మార్కులు వచ్చినా సెలెక్ట్ కావద్దు. అంటే ఎస్సీలకు తక్కువ మార్కులు వచ్చినా మనోడు IPS కావాలి వాళ్ళ ఏడుపు ప్రకారం. వాళ్ళు ఇన్ని రోజులు మీకు రిజర్వేషన్ ఉంది అని చెప్తున్న దాని ప్రకారం. కానీ నిన్నటి EWS వల్ల ఏదైతే EWS అని చెప్పేసి ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలు తేలుకుట్టిన చప్పుడు చేయకుండా ఉన్నట్టుగా వాళ్ళు ఏ ఉద్యమాలు లేకుండా, మనం ఏదన్నా ఒక NRI పాలసీ కోసం ఉద్యమించాలంటే 10 ఏళ్ళ నుంచి అరుస్తున్నా కూడా గల్ఫ్లో ఒక మృతదేహం ఇంటికి పంపించుకునే పరిస్థితి లేకుండా ఉన్నది. అట్లాంటిది EWS రిజర్వేషన్ని వాళ్ళు ఎవరు అడగకున్నా అధికారంలో వాళ్ళు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు EWS రిజర్వేషన్ అంటే అప్పర్ క్యాస్ట్ రిజర్వేషన్, ఓసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవడం వల్ల నిన్నటి గ్రూప్ 1 రిజల్ట్స్లో ఏం జరిగిందంటే మనకు 60 మార్కులు వచ్చినా IPS రాలేదు, వాళ్ళకు 46 మార్కులు వచ్చినా EWS వల్ల గ్రూప్ 1 గ్రూప్ 2లో వాళ్ళు సెలెక్ట్ అయినారు. సో అధికారానికి మనం దూరం ఉంటే, మనకు ఓటు చైతన్యం లేకపోతే ఇట్లాంటి కుట్రలు ఎన్నో జరుగుతాయి. కాబట్టి మనము ఇట్లాంటి మీటింగ్లకు హాజరు కావడం వల్ల ఓటు చైతన్యాన్ని తీసుకొని ఓటు కంపల్సరీ. ఇప్పుడు మన ఊర్లలో ఎలక్షన్స్, MP ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అంతకుముందు మొన్న MLA ఎలక్షన్ జరిగినాయి. కానీ ఈ నీలి రంగు జెండాకు మనం ఓటేసుకుంటున్నామా?
ఎవ్వరు ఎటన్నా ఉండని, నీలి రంగు మీద కేసీఆర్ ఎట్లయితే అన్నాడో, నేను కుక్కని నిలబెడితే కుక్క గెలుస్తుంది అన్నాడో, మనం చెప్తున్నాము మన నీలి జెండా మీద ఎవ్వరు నిలబడ్డా సరే మన ఓటు. మీరు నిజంగా జై భీమ్ నినాదం మీ రక్తంలో ఉంటే, మీరు నిజంగా జై భీమ్ నినాదాన్ని వంట పట్టించుకుంటే, అవి మీ ఊర్లో ఒక్క ఓటైనా సరే, మీ ఊర్లో బీఎస్పీ పార్టీ కానీ ఇంకొక మన నీలిరంగు జెండాకు సపోర్ట్ చేసే ఇంకా ఏ పార్టీ అయినా సరే కంపల్సరీ మీ ఓటు అదే. నేను ఒక్కొన్ని ఓటేస్తే మా వాళ్ళు పవర్లోకి రారు కదా అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే చరిత్రలో తీసుకుంటే పంజాబ్ వీరులు కేవలం 18 మంది, పంజాబ్ వీరులు కేవలం 18 మంది 5,000 సైన్యాన్ని తరిమికొట్టిన చరిత్ర ఉన్నది. కాబట్టి మన ఒక్కొక్క ఓటు చాలా పవర్ఫుల్. ఈరోజు మన ఈ 10 ఓట్లే కావచ్చు నియోజకవర్గంలో, కానీ ఎదుటోళ్ళు భయపడాలి. అమ్మో ఈ 10 మంది ఈ సిద్ధాంతాన్ని నరనర వంట పట్టించుకున్నారు, రేపు వీళ్ళు ఇంకా వేల మందిని సృష్టిస్తారనే భయం అనేది వాళ్ళకు పుట్టాలి.